విదేశాల్లో మంత్రి కేటీఆర్ పెట్టుబడుల వేట కొనసాగుతోంది. దావోస్ వెళ్లిన మంత్రి వివిధ దిగ్గజ సంస్థల ప్రతినిధులతో సమావేశమవుతున్నారు. రాష్ట్రంలో పరిశ్రమలకు ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలు వివరిస్తున్న ఆయన పెట్టుబడులు పెట్టాలని కోరుతున్నారు. ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొనేందుకు దావోస్ వెళ్లిన పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ రాష్ట్రంలో అవకాశాలను పారిశ్రామికవేత్తలకు వివరిస్తున్నారు. హైదరాబాద్ ఫార్మాసిటీలో నావర్టీస్ విస్తరణపై ఆ సంస్థ గ్లోబల్ హెడ్ పెట్రా లాక్స్ తో చర్చలు జరిపారు. మిత్సుబిషి హెవీ ఇండస్ట్రీస్ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు కెన్ కవాయితోనూ పెట్టుబడులపై సంప్రదింపులు జరిపారు. ఇండో రమా వెంచర్స్ సీఈఓ అలోక్ లోహియాతో చర్చలు జరిపిన కేటీఆర్ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు, సహకారాన్ని తెలియజేశారు. ఏరేసియా సీఈఓ, డిప్యూటీ సీఈఓ ఆంటోనీ ఫెర్నాండెస్, ఐరిస్ ఓమర్లతో సమావేశమైన మంత్రి ఏరోస్పేస్ రంగంలో నూతన ఆవిష్కరణలకు టెక్నాలజీ సెంటర్ను హైదరాబాద్లో ఏర్పాటు చేయాలని కోరారు. దావోస్ సదస్సులో భాగంగా జరగనున్న పలు సెషన్లలో మంత్రి కేటీఆర్ పాల్గొంటారు. రేపు జరగనున్న సెషన్లో లివరేజింగ్ డిజిటల్ టు డెలివరీ వాల్యూ టు సొసైటీ అన్న అంశంపై ప్రసంగించనున్న ఆయన అదే రోజు కేంద్ర మంత్రి సురేష్ ప్రభు పాల్గొననున్న రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరు కానున్నారు. ప్రమోటింగ్ డిజైన్ ఇన్ ఇండియా అనే అంశంపై కేటీఆర్ ప్రసంగిస్తారు. సదస్సు ద్వారా రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, రాష్ట్రంలో ఉన్న వ్యాపార అనుకూల వాతావరణాన్ని ప్రపంచానికి పరిచయం చేసే అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు.